హాయ్ ఫ్రెండ్స్, నిన్న రిలీజ్ అయిన దేవరా ట్రైలర్ చూశాక జస్ట్ ట్రైలర్ బాగుందని చెప్తే సరిపోదని అనిపించింది. అందుకే దేవరా ట్రైలర్ని డీకోడ్ చేసి మీకు చూపించాలని అనిపించింది. ఎగ్జాక్ట్గా ఇదే స్టోరీ ఉంటుందని చెప్పడం లేదు, కానీ ట్రైలర్ చూశాక మాకు అనిపించిన కొన్ని డీటెయిలింగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే హీరోని ఎలివేట్ చేయడానికి, తన క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడానికి, ప్రాంతంలో ఉన్న విలన్స్కి కులం లేదు, మతం లేదు, భయం అంతకన్నా లేదు, ధైర్యం తప్ప ఏమీ తెలియని వాడి కళ్ళల్లో మొదటిసారి భయం పరులు కమ్ముకున్నాయి. ఆ భయం పుట్టించిన వాడే దేవరా. ఆయన గురించి చెప్పాలంటే అది చిన్న కథ కాదు, రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన పెద్ద కథ. అబ్బా కొరటాల గారు ఏం రాశారండి డైలాగ్. విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి హీరో యొక్క ఇంట్రో గురించి చెప్తూనే గూస్ బంప్స్ తెప్పించారు. మొత్తం ట్రైలర్ని గమనిస్తే ఇది సముద్ర తీరంలో జరిగే స్టోరీలా అనిపిస్తుంది. షిప్స్లో మనం కొన్ని గమనించినట్లయితే స్మగ్లింగ్ వస్తువులను ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్కి హెడ్గా దేవరా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవరాకు తోడుగా సైఫ్ అలీ ఖాన్ గారు తోడు ఉంటూనే దేవరాని హెడ్ పొజిషన్ నుంచి తప్పించే కన్నింగ్ విలన్గా అనిపించింది. ఆ ప్రాంతంలో బ్రతుకుతున్న జనాలను ఉద్దేశించి మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం కాదు, కూడదు అని ఆ ధైర్యాన్ని మీరు మళ్ళీ కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ విలన్స్కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్స్ అద్దిరిపోయాయి. కానీ సైఫ్ అలీ ఖాన్ గారు దేవరాతో నీ మాట ఈ కొండ మీద నడవాలి అంటూనే నెక్స్ట్ షాట్లో దేవరాని చంపాలంటే సరైన ఆయుధం కావాలి అంటూ 2 ఫేసెస్ ఆఫ్ సైఫ్ అలీ ఖాన్ గారిని చూపిస్తూ కట్ చేసిన షాట్స్ మాత్రం మెచ్చుకోవాలని అనిపించింది. సరైన ఆయుధం కావాలి అనగానే మరో ఎన్టీఆర్ని చూపిస్తాడు, తనే వర. అంటే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే దేవరా చావుకి కారణం వర అవుతాడేమో అని నా ఒపీనియన్. కానీ వర క్యారెక్టరైజేషన్ మాత్రం దేవరాకి మొత్తం యాంటీగా ఉంటుంది. జాన్వీ కపూర్తో వరకి మధ్య లవ్ సీన్స్, వరకి దేవరా అమ్మకి మధ్య సెంటిమెంట్ సీన్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయని అనిపిస్తుంది. కానీ దేవరా మాత్రం ఒక 2 సంవత్సరాల పాటు సముద్రం మీదకి రాలేదు. అంటే దేవరా చనిపోయాడా, లేక వరని ధైర్యవంతుడిగా చేయడానికి ఆ కొండ ప్రాంతం నుండి తప్పుకున్నాడా? ఫస్ట్ పార్ట్ మొత్తం దేవరా క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేస్తూ మిగిలిన క్యాస్ట్ని ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్లో కొరటాల గారు ఉన్నట్లు తెలుస్తుంది. పిరికివాడిగా ఉంటూనే దేవరాని వెతికే పనిలో వర ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇంతకీ దేవరా ఫస్ట్ పార్ట్లో వస్తారా లేక సెకండ్ పార్ట్లో వస్తారా అనేది చూడాలి. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే కొరటాల శివ గారు ఇప్పటివరకు హై రేంజ్ గ్రాఫిక్స్కి వెళ్ళలేదు, కానీ ఈసారి మూవీ మొత్తం ఎక్కువగా గ్రాఫిక్స్ యూజ్ చేశారని తెలుస్తుంది. చాలా చోట్ల CGI బాగా వర్కౌట్ అయింది. అండర్ వాటర్ షాట్స్ అయితే పీక్స్ అనేలా ఉన్నాయి. కానీ షార్క్తో సముద్రం నుండి పైకి లేచే సీన్స్ మాత్రం CGIలో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ అని తెలుస్తుంది. ఇంకొంచెం CGI మీద కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరు. ఇంకా మూవీస్ని ఎంత బాగా తీసినా BGM లేకపోతే మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిందే. ట్రైలర్ వరకు అనిరుద్ మ్యూజిక్ ఎరగదీశాడు, మరి మూవీస్లో ఎలా ఇచ్చారో చూడాలి. ఏది ఏమైనా ఈసారి దసరా మాత్రం దేవరా అనేలా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ అయితే ఎదిరిపోయాయి. ఆల్రెడీ నార్త్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా సౌత్లో అయితే చెప్పక్కర్లేదు. దసరా ముందుగానే వస్తుందా అనిపించేలా దేవరా మేనియా ఉండబోతుంది.